నడి సముద్రము, ఇంకొకటేమో పర్వతము. నడి సముద్రములలో పర్వతములు మునిగినను. అందుకే మనకు వాక్యం తెలియకముందే, అంటే మనకి జ్ఞానం తెలియకముందే వాక్యంలో రాయబడినటువంటి మాట. సముద్రంలో పర్వతం మునగలదు. అంత లోతైనటువంటి సముద్రాలు మనకి ఉన్నాయి. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. పరిస్థితులు మారినాయి అని మనం భయపడకూడదు. ఏదో జరుగుతుందని మనం భయపడకూడదు. ఎందుకని? మన నమ్మిక ఎవరి మీద? యాకోబు దేవుని మీద. మన నమ్మిక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద. ఎలాంటి పరిస్థితుల్లో మన యొక్క నమ్మిక దేవుని మీద చెప్పండి? ఎలాంటి పరిస్థితుల్లో? ఆపత్కాలములలో. ఎక్కడ? ఆపత్కాలములలో. ఇంకా ఎలాంటప్పుడు? భూమి మార్పు చెందినప్పుడు. భూమి మార్పు చెందినప్పుడు. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో? నడి సముద్రంలో పర్వతాలు మునిగినప్పుడు. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో? జలమును ఘోషించుచు నురిపెట్టిన, ఆ పొంగునకు పర్వతములు కదిలిన, మనము భయపడము. కాబట్టి ఏదో జరిగింది, ఏదో పరిస్థితులు మారిపోయినాయి అని భయపడతా కూర్చోకూడదు. ఇక్కడ మనం చూసినటువంటి పరిస్థితులను ఈ భూలోకంలో జరుగుతున్న పరిస్థితులతో పోలిస్తే ఈ భూలోకంలో పరిస్థితులు ఎంతో స్వల్పమైనటువంటి విషయాలు. ఈ భూలోకంలో పరిస్థితులు ఎంతో స్వల్పము, అల్పమైనటువంటి విషయం. ఆ విషయాల దగ్గర మనం అసలు భయపడకూడదు అనే విషయాన్ని వాక్యం మనం తెలియజేస్తాం. ఇక్కడ చూడండి, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని, మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని, మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి శరణం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. కాబట్టి మనం ఉండబోయేటువంటి పట్టణం దేవుని యొక్క పట్టణం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు అయితే, ఒక నది ఉంది, దాని కాలువలు ఏమవుతున్నాయి? దేవుని పట్టణమును, దేవుని పట్టణమును, సర్వోన్నతిని, మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. తర్వాత అరుణోదయమున దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. మరి మనకి చలనం ఉంది. గమనిస్తున్నారా నేను చెప్పే మాట? చలనం ఉంది. నేను చెప్పే మాటలకి కొన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని యొక్క పట్టణానికి చలనం లేదు, మనకి చలనం ఉంది. చలనం ఎలా ఉంది? మనకి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. అది సైన్స్ చెప్పే మాట. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని. బైబిల్కి సైన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని సైన్స్ చెప్తుంది. వాక్యం ఏమనుందంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనేటువంటి మాట బైబిల్. కాబట్టి ఇక్కడ ఈ తేడాన్ని మనం దైవికమైనటువంటి ఉద్దేశాలతో చదవాలి. అయినప్పటికీ చలనము లేనటువంటి దేవుని యొక్క పట్టణము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే చలనము లేదు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? చలనము లేదు అంటే అది స్థిరంగా ఉంది అని అర్థం. చలనం లేదంటే అది స్థిరంగా ఉంది అని అర్థం. స్థిరంగా ఉంది అని అర్థం. సరే, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. కంఠధ్వని వినిపింపగా భూమి కరిగిపోవచ్చున్నది. భూమి ఏమవుతుంది? భూమి కరిగిపోతుంది. మరి దేవుని పట్టణము అది ఎలా ఉంది? చలనము లేదు అంటే స్థిరంగా ఉంది.
కానీ భూమి ఏమవుతుంది? కరిగిపోతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆయన కంటతోని వినిపింపగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. రాజ్యాలు మారినా, దేశాలు మారినా, ప్రభుత్వాలు మారినా, ఏం జరిగినా మనము ఏమవ్వకూడదు, భయపడాల్సిన పని లేదు.